హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పిఠాపురం అయితే వెళ్ళాము కుక్టేశ్వర స్వామి టెంపుల్కి. ఇది చాలా ఫేమస్. ఇక్కడ పిండ ప్రదానం అవి కూడా చేస్తారు. అలాగే ఇక్కడ 10వ శక్తిపీఠం ఉంది, పురోహితికాదేవి. ఈవిడది ఇక్కడ పీఠ భాగం పడింది, ఇదే పురోహితికాదేవి. మేమైతే వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. అన్నవరం వెళ్ళాము. అన్నవరం వెళ్ళినప్పుడు మేము మా మరిది ఫ్యామిలీ మేము వెళ్ళామన్నమాట. అక్కడ నోచుకుని వస్తా వస్తా పిఠాపురం వెళ్ళాం. చూడండి భార్గవ్ నందీశ్వరుడు చెవులో ఎలా చెప్తున్నాడో. అయితే క్లోజ్ చేసి ఉంది, అప్పుడే తీశారు టెంపుల్. తీయొద్దు అన్నారు. నేను సైడ్ నుంచి శివుడిని తీశాను. చూడండి లైట్గా కనిపిస్తున్నారు కదా. అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కూడా స్వయంభూ అంటండి, ఇక్కడే పుట్టారంట. చూడండి టెంపుల్. అయితే ఇంకా ఈ ఈ టెంపుల్లో చాలా పక్కన చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి. అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే కాశీ అన్నపూర్ణమ్మ, కాశీ విశ్వేశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ టెంపుల్స్ అన్నీ చూడండి. అయిపోయిన తర్వాత ఇక్కడ గయాసుని పాదాలు కూడా ఉన్నాయండి. గయాసుని పాదాలు ఇదిగోండి. అలాగే విష్ణుమూర్తి పాదాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి అయింది. ఇక్కడ ఏమనుకున్నా జరుగుతుందంట. మీకు ఎవరైనా కుదిరితే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఇదిగోండి ఈవిడే 10వ శక్తిపీఠం అండి. తీయకూడదు అన్నారు, నేను అలా నెమ్మదిగా తీశాను మీకు చూపించాలని. అమ్మవారు అదిగోండి పురోహితిక అమ్మవారు, చాలా ఫేమస్ అండి ఆవిడ. అలాగే ఇక్కడ అన్నదానం కూడా పెడతారు, నిత్య అన్నదానం. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇక్కడ ప్రసాదం అదిని. మేమైతే అన్నదానం కూడా తినేసి వచ్చాము. మీకు ఎవరైనా అటువైపు వెళ్తే ఒకసారి ఈ టెంపుల్ని దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.